దేవరతో పోటీ పడేందుకు తెలుగు సినిమాలన్నీ వెనకడుగు వేస్తే ఒక్క తమిళ డబ్బింగ్ మూవీ మాత్రం బరిలో నిలిచింది. అదే సత్యం సుందరం మూవీ. తమిళ స్టార్ హీరోలు కార్తీక్, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ మూవీని 96 మూవీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. ఇక సినిమా విషయానికొస్తే చాలా రోజుల తర్వాత న్యాచురల్ కథ ఆడియన్స్ ముందుకొచ్చి నిలిచింది. సత్యం సుందరం కథ అందరికీ తెలిసినదే అయినా మనసుకు ఎక్కడో కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒక నవల చదువుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి సీన్ మన లైఫ్లో జరిగినట్లుగానే అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మనం కార్తీ, అరవింద్ స్వామి పాత్రలోకి వెళ్ళిపోతాం. మన ఇంట్లో లేదా మన పక్కింట్లో జరిగే సంఘటనలే సినిమాలో కనిపిస్తాయి. కొన్ని చోట్ల నవ్విస్తాయి, ఇంకొన్ని చోట్ల ఏడిపిస్తాయి. చిన్ననాటి ముచ్చట్లు, బాల్యంలో జరిగే సరదాలు, ఇంకా చాలా గుర్తులు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. సినిమా చూస్తున్నంతసేపు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సీట్లకు అతుక్కుపోవడం ఖాయం. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వొస్తుంది. అమితమైన ప్రేమ చూపించే వ్యక్తి పేరు తెలియకుండా సత్యపడే బాధ నరకంలా అనిపిస్తుంది. మందు తాగే సీన్లు, సైకిల్ సీన్లు చూస్తుంటే మనకు తెలియకుండా మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. మొదటి నుంచి చివరి వరకు కార్తీ, అరవింద్ స్వామిలతో ప్రేక్షకుడు కూడా నడుస్తాడు. చెప్పాలంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు ఏదో డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసిన వారంతా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. మరి సత్యం సుందరంపై ఒకే ఒక నెగిటివ్ టాక్ వస్తుంది. అదేంటంటే మూవీ నరేషన్ కాస్త స్లోగానే ఉందట. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉందట. కొన్ని చోట్ల సాగతీత లేకుండా ఉంటే బాగుండని ఆడియన్స్ అంటున్నారు. 22 ఏళ్ల తర్వాత తన బాబాయ్ కూతురు పెళ్లి చూడటానికి సొంతూరుకు వెళ్లిన ఒక వ్యక్తి కథే సత్యం సుందరం. ఊరెళ్లిన అతనికి పేరు తెలియని వ్యక్తి పరిచయం అవుతాడు. రాత్రంతా ఆ వ్యక్తితోనే గడపాల్సి వస్తుంది. ఇక ఆ వ్యక్తి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వారిద్దరి మధ్య బంధం ఏంటి, వారిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు కలగడానికి గల కారణాలేంటి, ఇవన్నీ తెలియాలంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక సత్యం సుందరం మూవీ చూస్తున్నంతసేపు మనం మరో ప్రపంచానికి వెళ్తున్నట్టుంటుంది. ఈ మూవీకి మంచి ఎమోషనల్ మ్యూజిక్ బాగా కుదిరింది. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించారు. హీరో కార్తీ మూవీలో ఏదో ఒక ఎమోషనల్ టచ్ ఎప్పుడూ ఉంటుంది. సత్యం సుందరంలో కూడా ఎమోషన్స్తో కన్నీళ్లు తెప్పించాడు హీరో కార్తీ. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కూడా 96 తర్వాత అంతే ఫీల్తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. 96 మూవీలో లవ్ ఫీలింగ్స్తో కనెక్ట్ చేసే హిట్ కొట్టిన ఆ డైరెక్టర్ ఇప్పుడు కూడా సత్యం సుందరం మూవీతో ఫ్యామిలీ ఫీలింగ్స్ని కనెక్ట్ చేసి కన్నీళ్లు తెప్పించాడు. మన చిన్ననాటి గుర్తులను, మన బంధువులను, బంధాలను, కల్మషం లేని మనుషులను మరోసారి గుర్తు చేసుకోవాలంటే ఈ మూవీ తప్పకుండా చూడండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి సినిమా చూడటం వల్ల ఒక గొప్ప ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. కన్నీళ్లతో మనసును కడిగి కొత్తగా ప్రయాణించేందుకు సత్యం సుందరం మీకు బాగా హెల్ప్ అవుతుంది.